ఓ గుడ్డు ధర ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొడుతుంది. త్వరలోనే దాన్ని వేలం వేయబోతున్నారు. దీంతో ఆ వేలం పాటలో రికార్డుల మోత మోగడం ఖాయమన్న వార్త బాగా వైరల్ అవుతుంది. దీంతో 100 ఏళ్ల క్రితం నాటి ఆ వింటర్ ఎగ్ గురించే ఇప్పుడంతా రచ్చ నడుస్తుంది. ఇక ఆ గుడ్డు ధర తెలిస్తే మీరు షాక్ అవుతారు. అక్షరాల దాని వేలం పాట అంచనా ధరయే 236 కోట్లు ఉంటుందని అనధికారంగా చర్చించుకుంటున్నారు. ఒక గుడ్డు ధర అన్ని కోట్ల అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఆ వింటర్ ఎగ్ వెరీ స్పెషల్. మరి అందులో అంత ప్రత్యేకత ఏముందో తెలుసుకోవడానికి లెట్స్ వాచ్. రష్యా జార్ చక్రవర్తుల రాజరిక టీవీకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది అత్యంత అరుదైన వింటర్ ఎగ్ ఒకటి. దాని ప్రత్యేకతలు అరుదైన టీవీతో వేలం పాటలో రికార్డుల మోత మోగించేందుకు సిద్ధమవుతోంది. ఆ ఎగ్ క్రిస్టీస్ వేలంపాట సంస్థ తమ లండన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే వేలంపాటలో ఈ స్ఫటిక ఫ్యాబర్జీ వింటర్ ఎగ్ ఏకంగా 236 కోట్లకు పైగా ధర పలకవచ్చన్న అంచనాలతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతోంది. అయితే అద్భుతమైన చేతి పనితనం, ఆకర్షణీయమైన డిజైన్లకు ఈ వింటర్ ఎగ్ పెట్టింది పేరు. అలంకరణ కళ్ళలో ఈ ఎగ్ ఒక రకంగా మొనాలిసా పెయింటింగ్ లాంటి దాని క్రిస్టిస్ వేలం సంస్థలో రష్యా కళాకారుల విభాగాధిపతి మార్గో ఒగానేషియన్ వ్యాఖ్యానించారు. మరి దాని ప్రత్యేకతలు మామూలుగా లేవు. చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉన్న ఈ వింటర్ ఎగ్ని మొనాలిసాతో పోల్చడం జరిగింది. రష్యా ప్రభుత్వం ఆధీనంలో కాకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న ఏడింటిలో ఇది ఒకటని వేలం సంస్థ పేర్కొంది. ఇక ఆ వింటర్ ఎగ్ స్పెషాలిటీస్ విషయానికొస్తే దీన్ని 1913వ సంవత్సరంలో రష్యా జార్ చక్రవర్తి నికోలస్ II తన తల్లి రాజమాత మారియా ఫియోడోర్వునా 100 ఏళ్ల క్రితం ఈస్టర్ కానుకగా బహుకరించాడు. దీనిని ప్రఖ్యాత వజ్రాభరణాల సంస్థ ఫ్యాబర్జీ తయారు చేసింది. ఫ్యాబర్జీ వజ్రాభరణాల సంస్థలోని ఏకైక కళాకారిణి ఆల్మా పిహల్ దీనిని డిజైన్ చేశారు. స్వర్ణకారులైన ఆల్బర్ట్ హల్మ్స్ట్రోమ్ పిహల్ బంధువు దీనిని తయారు చేశారు. చలికాలంలో ఆరుబయట పెడితే మంచు బిందువులు పడి ఘనీభవించినట్లు స్ఫురించేలా దీనిని డిజైన్ చేశారు. ప్లాటినం లోహపు బుల్లి బుట్టలో అనీమోనిస్ పుష్పాలను గుదిగుచ్చి చూడచక్కటి పుష్పగుచ్చాన్ని తయారు చేసే లోపల పెట్టారు. గుడ్డు లోపలి భాగంలో ఏకంగా 4500 చిన్న వజ్రాలను పొదిగారు. అనీమోనిస్ పుష్పాలను క్వార్ట్జ్తో తయారు చేశారు. ఆకులను పచ్చలతో రూపొందించారు. శీతాకాల చలిని చీల్చుకుంటూ వసంత ఋతువులోకి కాలం అడుగుపెట్టే వేళ అనీమోనిస్ పుష్పాలు వికసిస్తాయి. అయితే కష్టకాలాన్ని దాటి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు గుర్తుగా రష్యాలో ఈ పుష్పాలను బహుమతిగా ఇస్తారు. పీటర్ కార్ల్ ఫ్యాబర్జీ సారథ్యంలోని వజ్రాభరణాల సంస్థ 1885 నుంచి దాదాపు 25 ఏళ్ల పాటు రష్యా రాజకుటుంబాల కోసం దాదాపు 50 స్మారక ఎగ్లను తయారు చేసి ఇచ్చింది. జార్ చక్రవర్తి అలెగ్జాండర్ III తన సతీమణికి ప్రతి ఈస్టర్కు ఒక ఈస్టర్ ఎగ్ను బహుకరించి ఇలా ఎగ్ల బహూకరణ పర్వానికి తెరలేపారు. దీనిని నికోలస్ II కొనసాగించారు. అయితే ప్రస్తుతం వేలానికి పెట్టిన ఈ వింటర్ ఎగ్ ధవళ వర్ణంలో దగదగా మెరిసిపోతుంది. దీని ఎత్తు 10 సెంటీమీటర్లు మాత్రమే. కానీ దీన్ని 2 భాగాలుగా ఓపెన్ చేసినప్పుడు అద్భుతంగా కనిపిస్తోంది.